మన భారతదేశ మ్యాప్‌లో బెంగాల్ ఈస్ట్ సైడ్ ఉంటుంది. కానీ మనం వెస్ట్ బెంగాల్ అని పిలుస్తాం. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు బెంగాల్‌కి ఆ పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం బ్రిటిష్ రూలింగ్‌లో ఉన్నప్పుడు మొత్తం ప్రాంతాన్ని బెంగాల్ అని పిలిచేవారు. అప్పుడు బెంగాల్ ప్రెసిడెన్సీ చాలా పెద్దది. అందులో ఇప్పటి బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్ మరియు ఒడిషా భాగాలు కలిసి ఉండేవి. అయితే 1905లో మతం ప్రాతిపదికన బెంగాల్‌ను 2 భాగాలుగా విభజించారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న తూర్పు భాగాన్ని తూర్పు బెంగాల్ అని, హిందూ జనాభా ఎక్కువగా ఉన్న పశ్చిమ భాగాన్ని పశ్చిమ బెంగాల్ అని పిలిచారు. తర్వాత 1947లో భారత్ స్వాతంత్రం పొందినప్పుడు దేశ విభజన జరిగింది. అప్పుడు ఈస్ట్ బెంగాల్ పాకిస్తాన్‌లో భాగంగా మారింది. తర్వాత అదే 1971లో బంగ్లాదేశ్‌గా మారింది. మిగిలిన భాగం అంటే మన భారతదేశంలో ఉన్నది. దానికి వెస్ట్ బెంగాల్ అనే పేరు నిలిచిపోయింది. అందుకే మన మ్యాప్‌లో ఈస్ట్ సైడ్‌లో ఉన్నా కూడా వెస్ట్ బెంగాల్ అని పిలుస్తాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.